హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మామూలుగా సేల్ ఓచర్లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సేల్ ఓచర్లో మనకు చూపిస్తుంది డిఫాల్ట్గా టాలీలో. కానీ పర్చేజ్లో కానీ, పర్చేజ్ ఆర్డర్లో కానీ, సేల్ ఆర్డర్లో కానీ ఇది డిఫాల్ట్గా ఉండదన్నమాట. సో దానికోసం ఒక ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. పర్చేజ్ ఎంట్రీ వేసుకునేటప్పుడు కూడా మనకు విత్ ట్యాక్స్ తో కలిపి మనకి ఒక ఐటమ్ రేట్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు. అలాగే సేల్ ఆర్డర్ కానీ, పర్చేజ్ ఆర్డర్ కానీ మనం వేసేటప్పుడు ఇన్క్లూజివ్ ట్యాక్స్ తో కలిపి మనము ఎంత ఉంది, ఒక ఐటమ్ కాస్ట్ ఎంత ఉంది అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలాగే ఈరోజు తెలుసుకుందాం. నేను ఒక యాడ్-ఆన్ అనేది యాడ్ చేస్తున్నాను, PDLM యాడ్-ఆన్స్. ఇందులో నేను దాని రిలేటెడ్ TCP ఫైల్ అనేది టెస్ట్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్టర్లోకి వెళ్ళి సేల్ ఆర్డర్ ఓచర్ టైప్లోకి వెళ్ళి అప్లై ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఓచర్స్, ఈ ఆప్షన్ మామూలుగా నో ఉంటుంది, దీన్ని ఎస్ చేసుకోవాలి. అలాగే మనకు దీంట్లో కూడా కావాలి అనుకున్నట్లయితే ఎస్ ఉంచుకోవచ్చు, లేదా నోలో పెట్టచ్చు. సో సేవ్. మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే మనం పర్చేజ్ ఎంట్రీ వేసేటప్పుడు ఐటమ్ ఒక రేట్, క్వాంటిటీ, రేట్ మాత్రమే ఉంటుంది. ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో అయితే మీకు ఇక్కడ చూపించదు. సో మనం ఏదైనా ఆప్షన్ ఎస్ చేయాలన్నా డిఫాల్ట్ గా టాలీలో అయితే ఉండదన్నమాట. అలాగే సేల్ లో చూస్తే సేల్ లో మనకు డిఫాల్ట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేమ్ ఆఫ్ ద ఐటమ్, క్వాంటిటీ, రేట్ ఇంక్లూడింగ్ ట్యాక్స్, రేట్ వితౌట్ ట్యాక్స్ ఇక్కడ చూపించేస్తుంది. సో మనం సేల్ కి అయితే టాలీలో డిఫాల్ట్ గా ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో వేసుకోవచ్చు. కానీ పర్చేజ్ లో కానీ, సేల్ ఆర్డర్ లో కానీ, పర్చేజ్ ఆర్డర్ లో కానీ అలా డిఫాల్ట్ గా టాలీలో అనేది రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కనుక ఒక ఐటమ్ కాస్ట్ విత్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే ఇక్కడ చూపించేస్తుంది సేల్లో. కానీ మీకు పర్చేజ్ లో అయితే అలా ఏం చూపించదు అనమాట. చూడండి, నేమ్ ఆఫ్ ద ఐటమ్, క్వాంటిటీ, రేట్ ఇక్కడ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనేది కనపడదు. అలాగే సేల్ ఆర్డర్ లో కూడా మనకు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. సో డిఫాల్ట్ గా మేము ఇక్కడ టాలీలో అనేది లేదు కాబట్టి కస్టమైజ్ చేయడం జరిగింది. సో సేల్ ఆర్డర్ ఎంటర్ చేసేటప్పుడు మనకు నేమ్ ఆఫ్ ద ఐటమ్ విత్ ట్యాక్స్ ఇక్కడ చూడండి, క్వాంటిటీ, రేట్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్, రేట్ వితౌట్ ట్యాక్స్ ఇలా చేయడం జరిగిందనమాట. సో ఈ కస్టమైజేషన్ మీకు ఇక్కడ యూస్ఫుల్ అనిపించినట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.